టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేకవీరం కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు యమునా పుష్కరాలు జరుగుతున్నాయండి. ఈ యమునాదేవి అంటే ఎవరంటే మనకి ధర్మరాజు శనీశ్వరుడి యొక్క చెల్లెలు, సూర్యుని యొక్క కుమార్తె అన్నమాట. అందువలన యామిని అంటాం. ఆ యమునా నది ఎక్కడ ప్రవహిస్తోంది అని అంటే మనకి ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, ఆ తర్వాత మనకి ఈ యొక్క యమునా నది హర్యానాలో మనకి ప్రవహిస్తుంది. గంగా యమునా సరస్వతి సంగమం అని అంటాం కదా ప్రయాగ్రాజ్లో. అక్కడ యమునా నది ఉంది, అక్కడ ఉంది. అక్కడ కూడా మనం యమునా పుష్కరాలు జరుపుకుంటున్నాం. ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలాగే కృష్ణుడు పుట్టినటువంటి మధుర జన్మభూమి, కృష్ణ జన్మభూమి, అక్కడ యమునా నది ప్రవహిస్తుంది. అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలాగే బృందావనం, శ్రీకృష్ణుడు రాధా గడిపినటువంటి ప్రదేశాలు, అక్కడ యమునా నది, అక్కడ కూడా పుష్కరాలు చేస్తాము. అలాగే మనకి హర్యానాలో కూడా కొన్ని ఘాట్లలో ఈ యొక్క యమునా పుష్కరాలు జరుగుతుంది. అయితే ఈ యమునా నది పుష్కరాలు ఎలా ప్రారంభమవుతాయంటే గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు. అది ఎప్పుడు జరిగిందంటే 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మొదలైందండి. కాబట్టి దీని నుంచి మనకి ఈ యొక్క యమునా నది పుష్కరాలు ఎప్పటి వరకు జరుగుతాయంటే వచ్చే సంవత్సరం మళ్ళీ గురుడు సింహరాశిలోకి వెళ్ళాలి. ఆ సింహరాశిలోకి వెళ్ళినప్పుడు గోదావరి నది పుష్కరాలు వస్తాయండి, మా రాజమండ్రిలో వస్తాయి. అందువలన ఇక్కడ యమునా నది పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఘాట్లను ఏర్పాటు చేస్తుంది. అది ఉత్సవం కింద జరుపుకుంటుంది. కాబట్టి మొదట 12 రోజులు మనము చేస్తారు ఫంక్షన్ కింద. 2 జూన్ నుంచి మనకి 13వ తేదీ 2026 సంవత్సరం జూన్ వరకు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేస్తారంటే అంత్య పుష్కరాలని చేస్తారు. అది సంవత్సరం ఆఖరు మళ్ళీ గురుడు సింహరాశిలోకి వెళ్ళిపోయే ముందు 11 రోజుల ముందు చేస్తారు. కాబట్టి మనము ఈ ఉత్సవాల్లోనే కాకుండా మిగతా రోజుల్లో మనకి ఈ పుష్కరాలు ఉండవండి అంటే ఉంటాయి. మధ్యలో ప్రతిరోజు కూడా పుష్కరుడు అంటే బృహస్పతి కమండలంలో ఉంటాడు కదా, పుష్కరుడు అని జలాలు ఉంటాయండి. జల రూపంలో పుష్కరుడు బ్రహ్మదేవుడు సృష్టించాడు. అతడు యమునా నదిలో ప్రవేశిస్తాడు. ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు యమునా నదిలో ప్రవేశిస్తాడు. సంవత్సరం అంతా ఉంటాడు. మొదట ఎప్పుడు ప్రతిరోజు కూడా 12 గంటలకి నుంచి ఒక 12-5 నిమిషాల దాకా మధ్యాహ్నం ఉంటాడు. అయితే మనం ఈ సంవత్సరం 11 రోజులు వెళుతున్నామండి అంటే ఆ నదిలోకి ప్రవేశించాడు కాబట్టి మనం వెళ్ళి ఆ రోజంతా మనం ఆ 11 రోజులు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఎప్పుడు వీలుంటే అప్పుడు స్నానాలు చేస్తున్నాం. తొక్కేసలాటలు జరుగుతాయి. ఇలాగే హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు 4 చనిపోయారని వార్తలు విన్నాం మనం. కాబట్టి అంత హడావిడిగా కంగారుగా మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీరు చక్కగా మధ్యలో కూడా ప్రతిరోజు 12 గంటలకు స్నానం చేసుకోవచ్చు. సంవత్సరం అంతా కూడా యమునా నది పుష్కరాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. అలాగే పుష్కరాల్లో మనం ఏం చేయాలండి అంటే శ్రాద్ధ కర్మలు చేయాలి. ఎవరైతే మన బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైతే చనిపోయారో, అకాల మరణాలు పొందారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఏం చేస్తామంటే పిండ ప్రధానాలు అనేటటువంటివి చేస్తాం. శ్రాద్ధకర్మలు చేస్తాం, తర్పణాలు వదులుతాం. తెలియని వాళ్ళకు కూడా తర్పణాలు వదలవచ్చు. ఇప్పుడు మనకు విద్య నేర్పినటువంటి గురువులకి, తల్లికి, తండ్రికి, మన పూర్వీకులు, తాతలకి, ముత్తాతలకి అందరికీ కూడా చేయొచ్చు. అలా చేయడం వల్ల ఎవడైతే ఇప్పుడు కరోనా సమయంలో మొత్తం అందరూ కూడా శరీరాలను కాల్చారు, కాష్టాలని కాల్చినప్పుడు పిల్లల్ని ముట్టుకోనివ్వలేదు, భార్యను ముట్టుకోనివ్వలేదు, శ్మశానానికే వెళ్ళడం కుదరలేదు. అలా సరిగ్గా దహన సంస్కారాలు అంతా కూడా ఒక పద్ధతిలో జరగలేదు. కాబట్టి అటువంటి వాళ్ళకి పుష్కరాల్లో మనం తర్పణాలు వదిలినట్లయితే, తప్పకుండా శ్రద్ధకర్మలు చేసినట్లయితే వాళ్ళకందరికీ కూడా మోక్షం వస్తుందన్నమాట. అంతేకాకుండా ఎక్కడ గోకర్ణం వెళ్ళాలా, 2 లక్షలు ఖర్చు పెట్టుకొని బస్సుల్లో వేసుకొని వీళ్ళ టీంతో పూజారులతో వెళ్తూ అక్కడ మోక్షనారాయణ బలి పూజ, ఆశ్లేష బలి పూజ ఇలాంటి పూజలు చేస్తున్నారు. అవన్నీ అవసరం లేదు.
ఖరీదైనటువంటి పూజలు అవసరం లేదు. అది చేస్తేనే వీళ్ళకేదో మోక్షం వస్తున్నట్టు వాళ్ళ బిల్డప్లు ఇక్కడి నుంచి తీసుకెళ్తూ వీళ్ళేదో పెద్ద వేద పండితుల్లాగా ఇవన్నీ అవసరం లేదు. మీరు చక్కగా పుష్కరాల్లో వెళ్ళి స్నానాలు చేసి తర్పణాలుగా యమునా నదిలో మీరు ఇలాగా అర్ఘ్యాలు వదలండి, సూర్య నమస్కారాలు చేసుకుంటూ. అలాగే దానాలు అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, సాధువులకి, పేదవారికి, వీళ్ళకందరికీ కూడా మీరు చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల మీ పితృలోకంలో, మృత్యులోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పితృలోకానికి వెళ్తారు. అండ్ వాళ్ళందరూ కూడా పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి యమునా నది పుష్కరాల యొక్క దీన్ని వినియోగించుకోండి చక్కగా. ఎప్పుడు ఈ సంవత్సరం పొడుగునా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. శుభమస్తు.